తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేశారు, ఎన్నో సవాళ్ళు ఎదిరించారు. చాలా దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలకు కూడా చాలామంది బలైనారు. ఉదాహరణకి చిలకూరులో రామచంద్రారెడ్డి గారిని ఆ ఎస్ఐ విధంగా కొట్టిన విషయాన్ని కూడా ఒకసారి నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అన్యాయంగా కొట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పగించినటువంటి వైనం కూడా మేము ఒకసారి గుర్తు చేస్తున్నా. దానికి ప్రతిఫలంగా ఎస్ఐ గారు ఇప్పుడు అనుభవిస్తున్నారు. అట్లాగే చింతవరంలో గోపాల్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చనిపోయే విధంగా కొట్టి మారణాయాలతో దాడి చేసి చాలా అన్యాయమైన పరిస్థితి. పోతే కడుపు తరుక్కుపోతుంది. వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ భార్యంగా చూస్తుంటే నిజంగా అతను 6-7 నెలల వరకు కోలుకోలేని పరిస్థితి. మాటలు కూడా ఇంతవరకు కూడా సక్రమంగా రాలేదు. ఇటువంటి అరాచకాలు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ గూడూరు నియోజకవర్గంలో చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. దీనందరూ కూడా పరాకాష్ట. రేపు జరిగే ఎలక్షన్ కౌంటింగ్ అని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే కొంతమంది ఉన్నతాధికారులు డిఎస్పీ స్థాయి అధికారులు కూడా ఈరోజు అనేక రకాలైన కుట్రలు పడుతున్నారు. నాకేం అర్థం కావట్లే. వీళ్ళు ప్రజలు డబ్బుతో ఉన్నారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చేటువంటి వరాల మీద ప్రమోషన్ల మీద ఉన్నారా అర్థం కాని పరిస్థితి. కాబట్టి పోలీసు నాయకులకి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు రాజకీయాలు మీకు వద్దండి. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలు ఎవరికన్నా ఓటేసుకుంటారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో మీరు పోలీస్ స్టేషన్ పిలిపించి అందరినీ భయపించే విధానాన్ని మానుకోమని తెలియజేస్తున్నా. ఈరోజు కూడా చింతవరంలో సాక్షులను బెదిరించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దీనిపైన కూడా ఎలక్షన్ అధికారులకి ఎస్పీ గారు కూడా మేము కంప్లైంట్ చేస్తాం. పై అధికారులే డిఎస్పీ స్థాయి అధికారి ఈ విధంగా ఉంటే మిగిలిన చిన్న అధికారుల పరిస్థితి ఇంకే విధంగా ఉంటుందో ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ డిఎస్పీ గారు కన్నా రేపు కౌంటింగ్లో ఉంటే మళ్ళీ కూడా ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం. ఎలక్షన్ కమిషన్ వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి లెక్కింపు సమయంలో డిఎస్పీ గారిని మొన్న ఎలక్షన్ అప్పుడు ఏ విధంగా మీరు లా అండ్ ఆర్డర్ కోసం ఆయన్ని పక్కకి పెట్టారు, ఆ విధంగా పెట్టమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ గారికి. లేకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చెందడానికి సిద్ధంగా ఉన్నారని పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. మరీ అన్యాయం. ఈరోజు ఎస్పీ గారు మంచివారు కాబట్టి వాస్తవాలు గ్రహించి ఇక్కడ ఎస్ఐ గారి పైన చర్యలు తీసుకున్నాడు. లేకపోతే ఇంకా అనేక రకమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో డబ్బు పోలీసు వాహనంలో తీసుకెళ్లారు. వైఎస్ఆర్సీపీ సంబంధించిన డబ్బు పోలీసు వాహనంలో తీసుకొని ఇంటి దగ్గర దింపించిన పరిస్థితి కూడా ఉంది. దానిపైన కూడా విచారణ చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా దీనిపైన విచారణ చేసి ఎవరైతే ఏ పోలీస్ అధికారి డబ్బుల్ని తమ వాహనంలో తీసుకొని వైఎస్ఆర్సీపీ నాయకులకి చేర్చారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా, చేర్చిన రాత్రంపైన కూడా చర్యలు తీసుకోవాలని, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటన్నిటిపైన కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. ఎవరు ఏ పోలీస్ అధికారి ఏ విధంగా మా పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టారో, మా నాయకులుంటే మమ్మల్ని పోలీసులు తరిమేది, వాళ్ళుంటే మాత్రం ఆహ్వానించే పరిస్థితి బూతుల దగ్గర చాలా దగ్గర జరిగింది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి దయచేసి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరే లోపాలు చేశారో ఈ ఎలక్షన్స్లో. అయినా ఏమైనప్పటికీ ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఎవరికైనా సరే ఒకవేళ మేము తప్పు చేస్తుంటే మాకు కూడా భగవంతుడు శిక్ష విధిస్తాడు. కానీ మీరు తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ భగవంతుడు శిక్ష విధించేది తథ్యం అని చెప్పి నేను తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు మారమని చెప్పి తెలియజేస్తున్నాం. వృధాగా అన్యాయంగా అందరిని ఏముంటామని పిలిచి కౌన్సిలింగ్ అని పేరు చెప్పి మా వైఎస్ఆర్సీపీ నాయకుల మాట విని మీరు ఈరోజు మా పార్టీ నాయకుల్ని పిలిపించి పోలీస్ స్టేషన్ పిలిపించి సంతకాలు చేయించుకోవడం, బండి ఓవర్ చేయించుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాళ్ళు మాత్రం పిలవట్లేదు, మా వాళ్ళు మాత్రం పిలిచి మీరు సంతకాలు పెట్టించుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ లా అండ్ ఆర్డర్కి కట్టుబడి ఉంటుంది, చట్టాన్ని గౌరవిస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది తప్ప మీలాగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని గౌరవించి, మీలాగా అల్లర్లు సృష్టించి, మీలాగా ప్రజల్ని భయభ్రాంతులను చేసి, మీలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కొట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి మేము చేయమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందరికీ సమన్వయం చేసే విధంగా ఉంటాం. ఏ విధంగా అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఉందో ఆ విధంగానే అమలు చేస్తారు తప్ప బాబు గారు మీలాగా మీ సొంత రాజ్యాంగాలు అమలు చేసి ఈరోజు పోలీసులే మీరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా ఈ కాన్స్టిట్యున్సీలో వ్యవహరించడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా దీనిపైన ఎలక్షన్ కమిషన్కి ఈరోజే కంప్లైంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నందమూరి తారక రామారావు గారి అభిమానులందరూ కూడా అటువంటి మహానుభావుడు మనకి ఈ యొక్క
రాష్ట్రంలో దేశంలో మన మధ్య పుట్టడం అనేది మనందరూ కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆయన్ని అందరం కూడా గుర్తు చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.